హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్న కథ గంగా శంతనుల వృత్తాంతం. గంగాదేవి 8 మంది కుమారులను కన్న 7గురిని నీటిపాలు ఎందుకు చేసింది, ఒక్క భీష్ముడై ఎందుకు బతికాడు, ఇట్లాంటి విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడనే చక్రవర్తి ఉండేవాడు. అతడు ధర్మశీలుడు, సత్యసంధుడు, 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయాలు చేశాడు. ఇంద్రుణ్ణి కూడా సంతోషపెట్టాడు, స్వర్గంలో నివాసాన్ని పొందాడు. ఒక రోజున ఈ మహాభీషుడు బ్రహ్మదేవుడి కొలువుకి వెళ్ళాడు. ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలు కూడా వచ్చారు. మహానది గంగాదేవి కూడా అక్కడికి వచ్చింది. అంతటి సభలో గాలి తాకిడికి గంగాదేవి పైట కొంత జారింది. అది ఆవిడ గమనించలేదు. చూడడం తప్పు అని దేవతలంతా చూపులు మరల్చుకున్నారు, ముఖాలు దించుకున్నాడు. మహాభీషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతని చూపుల్లో అనురక్తిని గుర్తించిందా గంగాదేవి. తాను కూడా అనురక్త అయ్యింది. ప్రేమ అంకురించి కామమోహిత అయ్యింది. సిగ్గుకు సిగ్గు వచ్చి పారిపోయింది. ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు. బ్రహ్మదేవుని సభ అన్న విషయాన్నే మర్చిపోయారు. బ్రహ్మదేవునికి కోపం వచ్చి, మీరంతా మత్స్యలోకంలో జన్మించండి అని ఇద్దరినీ శపించాడు. అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలి బయటికి వచ్చేశారు. మహాభీషుడు భూలోకంలో ధర్మతత్పరులు ఎవరా అని వెతుక్కొని పురువంశంలోని ప్రతీప మహారాజుకు పుత్రుడుగా జన్మించాడు. ఇక గంగాదేవి భూలోకానికి వస్తున్న సమయంలో మరొక వింత జరిగింది. అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చారు. వారిలో ఒక వసువు భార్య వశిష్ఠాశ్రమంలోని నందిని ధేనువును చూసింది. ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది. వశిష్ఠుల వారిది అని చెప్పు ఊరుకోకుండా ఈ ఆవు విశిష్టతలను కూడా చెప్పారు. ఇది దివ్యధేనువు, దీని పాలు తాగిన వారికి దీర్ఘాయువు, నిత్య యవ్వనము సిద్ధిస్తాయి అన్నాడు. ఈ ధేను విశిష్టతలు విన్న వసువు భార్య వసువు దగ్గరికి వచ్చి, నా ఇష్టసఖి అయిన ఉసీనరపుత్రి మృత్యులోకంలో ఉంది. ఆమె కోసం దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాం. దీని పాలు తాగి జరారోగ పీడలు వదిలించుకొని నా స్నేహితురాలు మళ్ళీ మనలో ఒకటిగా అవుతుంది, నిత్య యవ్వనంతో క్రీడిస్తుంది, తీసుకుపోదాం అని చెప్పి అంది. ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. ఫలపుష్పాదుల కోసం అడవికి వెళ్ళాడు. ఇదే అదననుకొని వసువులు 8 మంది కలిసి ఆశ్రమంలోనున్న నందిని ధేనువును అపహరించి తీసుకుపోయారు. ఈ 8 మందిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు. ఈ దుర్వార్త వసువులకు చేరింది. ఆగమేఘాల మీద వచ్చి వశిష్ఠుల వారి కాళ్ళు పట్టుకున్నారు. పొరపాటు చేశాము, క్షమించండి ప్రభో అని బతిలాడుకున్నాడు. బ్రహ్మర్షి శాంతించి శాప తీవ్రతను తగ్గించారు. ఏడాదికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందుతారు. అపహరణ ప్రధాన పాత్ర ద్యూది కనుక ఇతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంతో ఉండక తప్పదు అని చెప్పారు. ఈ మానవ శరీరం ధరించి ఉండేది ఎవరో కాదు, సాక్షాత్ భీష్ముల వారే. ఇక వసువులంతా తిరిగి వస్తుండగా బాధపడుతూ ఉన్నారు. మానవ గర్భంలో సంవత్సరం పాటు నివసించడం ఎలా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి వెడుతున్న అష్టవసువులకు బ్రహ్మలోకం నుంచి వస్తున్న గంగాదేవి కనిపించింది. అందరూ కలిసి ఆవిడని శరణు వేడారు. అమ్మ గంగమ్మ తల్లి, అమృతం తినే దేవతలం, మానవ గర్భవాసంలో ఎలా చేయగలం? అంచేత నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు. రాజర్షి సంతనుడికి భార్యవై 12 నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టినవాణ్ణి పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపేసేయి. ఇలాగైతే నీ శాపంతో పాటు మా శాపం కూడా అనుకూలించి విముక్తి ప్రసాదించిన దానివి అవుతావు అని చెప్పి వేడుకున్నారు. ఆ తల్లి కూడా సరే అని అందరినీ కరుణించింది. వసువులు కూడా సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు. ఇక ఒక రోజున ప్రతీప మహారాజుకు సంతానం లేకపోవడం వలన పుత్రార్థి అయి గంగా తీరాన సూర్యోపాసనకు కూర్చున్నారు. తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు హఠాత్తుగా ఆ నీటి నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రతీపుడి తొడపై కూర్చుంది. కళ్ళు తెరిచి చూశారు. రూపన యవ్వన శాలిని, శుభాంగి. అమ్మా, ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద కూర్చున్నావు ఎందుకని ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు. ఆవిడ మాత్రం, స్వామి, నేను మిమ్మల్ని కామించి వచ్చాను, స్వీకరించు అని చెప్పి అంది.
అమ్మా, నేను పరశ్రీ పరాగ్ముకుణ్ణి. పైగా నువ్వు నా కుడితొడపై కూర్చున్నావు. అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన స్థానం. కాబట్టి నువ్వు నాకు ఈ ముగ్గురితో సమానం. అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివి అవుదువు గాని నీ పుణ్యానైనా నాకు కొడుకు పుడతాడు, సంశయమే లేదన్నాడా ప్రతీపుడు. సుందరాంగి సరే అని వెళ్ళిపోయింది. ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు. ఆ సుందరాంగిని గురించే ఆలోచిస్తున్నాడు. కొంతకాలానికి ప్రతీపుడికి అంతఃపురం కళకళలాడి కొడుకు పుట్టాడు. అల్లారుముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతనే శంతనుడు. రాజ్యం అతడికి అప్పగించి వాసప్రస్థావానికి పోదామని చెప్పి ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు. కొడుకును పిలిచి ఒకనాడు జరిగిన సుందరాంగి వృత్తాంతం మొత్తం చెప్పాడు. నువ్వు ఏ వేట కోసమో అడవికి వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరకు వస్తుంది. కామించి వచ్చానని చెబుతుంది. తిరస్కరించకు. నువ్వు ఎవరివి అని ప్రశ్నించకు. ధర్మపత్నిగా స్వీకరించు, సుఖించు. ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి పుత్రుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోతాడు. ఆదిశక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు. ఇక శంతనుడు ధర్మతత్పరుడై రాజ్యం ఏలుతున్నాడు. అతనికి వేట పట్ల ఆసక్తి ఎక్కువ. క్రూరముగాలను వేటాడి చంపడంలో దిట్ట. గంగా తీరాన ఒకరోజు వేటాడుతుండగా ఆ సుందరాంగి కనిపించింది. రూప యవ్వనశాలిని, చారుహాసిని. శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఈవిడే, సందేహం లేదని అనుకున్నాడు. ఆమె సౌందర్యానికి దాసుడయ్యి తదేకంగా చూస్తూ అలా నిలిచిపోయాడు. దేవి, నువ్వు దేవకాంతవో మానవకాంతవో నాకు తెలియదు, కానీ నేను నిన్ను వరిస్తున్నాను, నన్ను స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. ఇతడికి నేనెవరో తెలియదని గ్రహించిన గంగాదేవి చెదరని చిరునవ్వుతో ఇలా అంది. నృపోత్తమ, నేను నిన్ను ఎరుగుదును. ప్రతీప మహారాజుగాడి పుత్రరత్నానివి కదా. నీ వంటి వాణ్ణి పతిగా పొందాలని ఏ సతిమాత్రం కోరుకోదు. అలాగే నీ మాట జవదాటను. అయితే నాదొక నియమం కూడా ఉంది. నువ్వు పాటిస్తాను అని నాకు మాత్రం మాట ఇవ్వాలి అని కోరింది. నేను ఏం చేసినా అది శుభం కానీ అశుభం కానీ నువ్వు నన్ను ప్రశ్నించకూడదు, అడ్డు చెప్పకూడదు, నిందించకూడదు. నిషేధించినా నివారించినా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఇది నా నియమం, అంగీకారమేనా అని అడిగింది. ఎందుకంటే అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకొని అమ్మ ఇలా అడిగింది గంగాదేవి. శంతనుడు సరే అని అంగీకరించాడు. సుందరాంగిని తీసుకొని రాజధానికి చేరుకున్నాడు. ధర్మపత్నిని చేసుకున్నాడు. నిత్యోత్సవంగా, నిత్య వసంతంగా, నిత్య నూతనంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇలా ఇద్దరూ కలిసి అన్యోన్యంగా గడుపుతూ ఉన్న సమయంలో గంగాదేవి నెల తప్పింది. ఒక పుత్రుణ్ణి కంది. పొత్తిగుడ్డలలోనే బిడ్డను తీసుకెళ్లి గంగానదిలో నిర్దాక్షిణ్యంగా వదిలేసింది. ఇలా 2, 3, 4 అంటూ 7 బిడ్డలని నదిలో వదిలేసింది. రాజు ఏమీ మాట్లాడలేక కిమ్మనలేక అలా ఉండిపోయాడు. ఇక 8వసారి కూడా గర్భం దాల్చింది. ఈసారి రాజు ఆలోచనలో పడ్డాడు. నా వంశం నిలబడుతుందా? 7 గంగపాలు చేసింది. 8వ గర్భం కూడా వారించకపోతే నాకు వంశం లేకుండా పోతుంది అని బాధపడ్డాడు. కానీ నేను ప్రశ్నిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ప్రశ్నించకపోతే ఈ గర్భాన్ని కూడా గంగపాలు చేస్తుంది. ఎలా అని ఆలోచనలో పడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక 8వ శిశువుగా అష్టమ వసువు జన్మించాడు. యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకొని నదికి బయలుదేరింది. శంతనుడు చూశాడు. పరుగున వచ్చి కాళ్ల మీద పడ్డాడు. ఈ ఒక్క పుత్రుణ్ణైనా ప్రాణాలతో వదిలిపెట్టు, పెంచుకుంటాను. 7 నీళ్లల్లో ఎటూ వదిలేశావు. నీకిచ్చిన మాటకు కట్టుబడి నేను అడ్డు చెప్పలేను. ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను. దయచూడు, కరుణించు, వీణ్ణొక్కడినైనా నాకు దక్కించు. నా వంశం నిలబడుతుందని ప్రాధేయపడ్డాడు. అయినా గంగాదేవి వినిపించుకోకుండా ముందుకే అడుగు వేస్తుంది. ఇక శంతనుడు దుఃఖం క్రోధంగా మారి ఉగ్రుడై నిప్పుడు జరుగుతాడు. ఇక తిట్టడం ప్రారంభిస్తాడు. కఠినాత్మురాల, నీలాంటి ఆడది ఈ భూలోకంలో ఎక్కడా ఉండదు. 8 మంది బిడ్డలను చంపడానికి నువ్వు తయారయ్యావు. నువ్వు అసలు ఆడదానివేనా? తల్లిపేగు ఉందా? ఎలా ఉంటున్నావు నువ్వు? రాక్షసివై ఉంటావు. నా వంశ వినాశనానికి దాపురించావు నువ్వని చెప్పి అరుస్తాడు. గంగాదేవి చిరునవ్వి నవ్వి, శంతన, ఈ బిడ్డ నాకు కావాలి. నీకు ఇవ్వను. అడవుల్లో పెంచుతాను. నువ్వు మాట తప్పావు. నాకు అడ్డు చెప్పావు, నిందించావు. అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నాదొక మాట జాగ్రత్తగా విను. నేను గంగాదేవిని. పూర్వజన్మలో నువ్వు మహాభీషుడివి. మన అనురాగబంధం అడవిలో కాదు, అలనాడు సత్యలోకంలో. నువ్వు గుర్తించలేకపోయావు. అలాగే అష్టవసువులు వశిష్ఠ శాపానికి గురై నన్ను తల్లిగా అభ్యర్థించారు. ఈ దేవకార్యం కోసమే నేను నీకు ధర్మపత్నిని అయ్యాను. 7 శాప విముక్తుల్ని చేశాను. ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడు దీర్ఘాయువు.
తల్లి లేని బిడ్డ బతుకడు, ఒకవేళ బతికినా ఆరోగ్యంగా ఉండడు. అందువల్ల వీడిని నేను తీసుకువెళ్ళి పెంచుతాను, యువకుడు అయ్యాక నీకు అప్పగిస్తాను అని అంది. అతడే అష్టమ వసువు, గంగాపుత్రుడు గాంగేయుడు. ఇలా ఇద్దరూ విడిపోయాక కొంతకాలానికి శంతనుడు తిరిగి మరలా అడవికి వేటకు వస్తాడు. అక్కడ ఒక యువకుడు ఆజానబాహుడై విలువిద్యను అభ్యసిస్తూ కనిపిస్తాడు. శంతనుడు గుర్తించలేకపోతాడు. పాత సంగతులేవి అతనికి అంత గుర్తు ఉండవు. వయసులో ఉన్నప్పటికీ మన్మధుణ్ణి తలపిస్తూ ఉంటాడా యువకుడు. అతడి ధనుర్విద్యను చూస్తూ తదేకంగా ఆనందంలో ఉండిపోతాడు. చాలాసేపు చూస్తూ స్పృహలోకి రాడు. కొంతసేపటికి దగ్గరికి వెళ్ళి, నాయనా, నువ్వు ఎవరి అబ్బాయివి? ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు ఈ విలువిద్య ఎవరు నేర్పించారు అని అడుగుతాడు. కానీ అతడు ఏమీ సమాధానం చెప్పకుండా అటు ఇటు చూసుకుంటూ మాయమైపోతాడు. ఈ బిడ్డ ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో గంగాదేవిని స్తుతిస్తాడు. ఆవిడ ప్రత్యక్షమయ్యి, రాజేంద్ర, వీడు నీ కుమారుడే, అష్టమ వసువు గాంగేయుడు. వశిష్ఠుల వారి వద్ద వేదశాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్విద్యలో ప్రవీణుడయ్యాడు. పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి కూడా అంత విద్యే వచ్చు. ఇప్పుడు ఇంక నీ పుత్రుణ్ణి నువ్వు తీసుకువెళ్ళవచ్చు. నీ వంశానికి కీర్తికారకుడవుతాడు. మంచి బాలుడని కూడా అనిపించుకుంటాడు. నిన్ను ఆనందింపచేస్తాడు అని చెప్పి గాంగేయుణ్ణి పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ తల్లి అదృశ్యమవుతుంది. ఇక శంతనుడు మురిసిపోతూ కొడుకును కౌగిలించుకొని రథం ఎక్కించుకొని రాజ్యానికి తీసుకొస్తాడు. మంచి రోజు చూసుకొని మంత్రి, పురోహిత, సామంత, దండనాయక, పౌర జానపదాలనందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యౌవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. పుత్రుడి గుణగణాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ మురిసిపోతాడు. ఇలా కొన్నాళ్లకి శంతనుడు గాంగేయుడితో కలిసి గూఢారణ్యాలకు వేటకు బయలుదేరతారు. ఇలా వేటకు వెళ్ళగా ఒక నదీ తీరాన నావను నడుపుతూ యోజనగంధి కనిపిస్తుంది. ఆవిడను చూడగానే శంతనుడు మోహితుడవుతాడు. ఆవిడ శరీర సువాసనకి మరింత ఆకర్షితుడవుతాడు. తనను పెళ్లి చేసుకోమని, తను ఒక రాజ్యానికి రాజునని, భార్యను వదిలిపెట్టి ఎన్నాళ్ళో అయ్యిందని, మరలా ఏ కాంతనో చూడలేదని, నిన్ను చూశాకే నాకు ఈ భావం కలిగిందని, నన్ను వివాహం ఆడమని వేడుకుంటాడు. కానీ యోజనగంధి, మహారాజా, మీ మాటలు నిజమే అని నమ్ముతాను. కానీ నేను స్వతంత్రురాల్ని కాను, తండ్రి బాటలో ఉన్నదాన్ని. కాబట్టి మా తండ్రి గారిని అడగండి. అప్పుడు కాదు అంటే నన్ను పాణిగ్రహణం చేద్దురుగాని అని చెప్తుంది. ఇక యోజనగంధి చెప్పిన మాటలకు శంతనుడు ధైర్యంగా దాసరాజును కలుసుకోవడానికి బయలుదేరతాడు. దాసరాజు దగ్గరికి వెళ్ళిన రాజు తన కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయాలని చెప్పి కోరుకుంటాడు. కానీ దాసరాజు, రాజా, నువ్వు అడిగింది కన్యారత్నాన్ని, ఇవ్వదగిందైతే ఇస్తాను, కానీ నాదొక షరతు అని అంటాడు. ఏమిటని మహారాజు అడగగా, దాసరాజు, మా అమ్మాయికి పుట్టే నీ కొడుకు మాత్రమే పట్టాభిషిక్తుడు అవ్వాలి. ఇక నీ పుత్రుడు ఏనాటికి రాజు కాకూడదు అని షరతు పెడతాడు. ఈ మాటకు మహారాజు అవును అనలేక కాదు అనలేక ఏమీ చెప్పలేక వెనక్కి వెళ్ళిపోయి తనలో తానే మదన పడుతూ ఉంటాడు. తండ్రి దిగులును చూసిన గాంగేయుడు తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, ఏమిటి మీ దిగులు? శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేదా మీ మనోవాంఛ ఏమైనా ఉందా? మీ దుఃఖాన్ని తీర్చకపోతే నేను కొడుకుని ఎలా అవుతాను? దయచేసి చెప్పండి అని ప్రాధేయపడతాడు. కుమారా, దిగులు ఉన్నమాట నిజమే. నువ్వు ఒక్కడివే నాకు పుత్రుడివి, వీరుడివి, సూర్యుడివి, సంగ్రామ కోవిదుడివి. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలు అంటారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకేదైనా జరగకూడదు జరిగితే నేను నిరాశ్రయుణ్ణి అయిపోతాను. ఇదే నా బాధ, మరేమీ లేదని చెప్పి మాట దాటేస్తాడు శంతనుడు. కానీ గాంగేయుడికి అర్థమయ్యి తండ్రి నిజం చెప్పట్లేదని మంత్రివర్యాన్ని మొత్తం పిలిపించి విషయాలు కనుక్కుంటాడు. తండ్రి అభిష్టం తెలుసుకున్న గాంగేయుడు దాసరాజు దగ్గరకు వెళ్ళి, మీ అమ్మాయి నాకు తల్లి అవుతుంది, నేను మీ దాసుణ్ణి అవుతాను. మా నాన్నగారి కోసం మీ అమ్మాయిని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి మా నాన్నగారికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. కానీ దాసరాజు, కుదరదు, ఇంత మహారాజుకి అంత పెద్ద కొడుకువి నువ్వు ఉన్నావు కదా, మా అమ్మాయిని నీ తండ్రి గారు చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు రాజులు కాలేరు, కాబట్టి నువ్వే చేసుకో అని అడుగుతాడు. అప్పుడు దాసరాజుకు గాంగేయుడు ఇట్లా మాటిస్తాడు, దాస, కుదరదు, మీ అమ్మాయి నాకు తల్లి కావలసిందే. నేను రాజ్యం చేయను, పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను, అతడే రాజ్యం ఏలుతాడు, నన్ను విశ్వసించు అని అనగానే, రాజా, నిజమే, నిన్ను విశ్వసిస్తాను, నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డలు బలవంతులై నా మనవణ్ణి జయించి రాజ్యం లాక్కుంటే అప్పుడేంటి గతి అని అడుగుతాడు దాసరాజు.
అప్పుడు భీష్ముడు తండ్రి కోసం నేనసలు వివాహమే చేసుకోను, బ్రహ్మచారిగా ఉండిపోతాను, ఇది సత్యం, ఇది నా ప్రతిజ్ఞ, భీష్మ వ్రతం అని చెప్పి భీష్మ ప్రతిజ్ఞను మొదలుపెట్టి భీష్ముడిగా పేరుగాంచుతాడు ఈ భీష్ముడు.